హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3 ఊటీ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్. మీరు పార్ట్ 2 వీడియోలో చూసినంత వరకు అయితే మాత్రం ఊటీ సైట్ సీయింగ్ మాత్రమే చూసాం. అది బస్లో వెళ్ళాం. ఇది ఊటీ టు కూనూర్ సైట్ సీయింగ్, ద మోస్ట్ ఎక్సైటెడ్ వే అన్నమాట. మేము కార్ తీసుకున్నాము. ఫస్ట్ చూపించింది థ్రెడ్ గార్డెన్. ఇందులో వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ థ్రెడ్తో యూజ్ చేశారు. కలర్స్ ఇంకా నార్మల్గా యూజ్ చేశారు. అలాగే షర్ట్ది కాలర్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా యూజ్ చేసి చేశారంట. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఇది దాదాపుగా చాలా ఫేమస్ అయింది. చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లవర్ గురించి రాశారు అండ్ అలాగే ఎంతమంది వ్యూ చేశారని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. కాస్ట్ 50 రూపీస్ అనమాట. తప్పకుండా వెళ్ళండి. బికాస్ అన్ని ఫ్లవర్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కడ చూసినట్టయితే చాలా వరల్డ్ రికార్డ్స్ కూడా సృష్టించిందన్నమాట ఇది. అలానే తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉంది. నీలకురించి ఫ్లవర్. ఈ ఫ్లవర్ చూసిన వెంటనే నాకు అన్ని మంచి శకునంలే మూవీ గుర్తుకొచ్చింది. దాదాపుగా ఎన్నో ఇయర్స్కి ఆ పువ్వు పూస్తుందంట. ఇన్ని ఫ్లవర్స్ అసలు ఉంటాయని కూడా నాకు తెలీదు. నేనైతే చాలా బాగా చూశాను అనమాట అన్ని ఫ్లవర్స్ గురించి అండ్ అక్కడ రాసిన ప్రతి ఒక్క దాని గురించి. అసలు ఎంత బాగా ట్రై చేశారో కదా అవన్నీ ప్రతి ఒక్కటి. అండ్ అలానే హ్యాండ్మేడ్, నీడిల్ అసలు యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు నచ్చితే ఇక్కడ కొనొచ్చు. ప్రైజెస్ కూడా ఉన్నాయి. అరౌండ్ 600, 700 అలాగే 500, 1000 కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే పర్చేస్ చేసేయండి. ఆ తర్వాత మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట. ఇది తమిళనాడు టూరిజం బోట్ హౌస్ అనమాట. యాక్చువల్గా ఇందులో చాలా బోట్స్ ఉన్నాయి. మనం చూస్ చేసుకోవచ్చు పర్సన్ బట్టి. లైక్ 5 సీటర్, 3 సీటర్ అలాగే 6, 8, 10. నాకు వెళ్ళాలి అని అనిపించి మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పించి మళ్ళీ ఇక్కడ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. లైన్లో వచ్చేసాం అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ సపరేట్గా 100 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. అది వితౌట్ బోటింగ్ కాస్ట్ కాకోకుండా. ఇలా ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇవన్నీ అవే లైక్ 2 సీటర్స్ ఒక దగ్గర, 3 సీటర్స్ ఒక దగ్గర, 5 సీటర్స్ అలాగే 6, 8, 10 సీటర్స్. అదే ప్యాడిల్ బోట్ మేమైతే చూస్ చేసుకుంది 4 మెంబర్స్. దాదాపుగా 30 మినిట్స్ టైం ఇస్తారు. ఆ 30 మినిట్స్ టైంలో మనం ఎంతైనా వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చేయాలన్నమాట. ఒకవేళ 5 మినిట్స్ 10 మినిట్స్ అలా లేట్ అవుతే మనీ అడుగుతున్నారు. సో మేమేమనుకున్నామంటే 20 మినిట్స్ వరకు వెళ్దాం. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాము అని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసేసాం అనమాట. మీకు బాగా గుర్తుంటుంది, పోయిన పార్టులో లాగా మేఘాలు ఏం లేవు. సో మేమైతే దారి తప్పిపోలేదు. మంచిగా వీడియోస్ చూస్తూ నేచర్ని చూస్తూ ట్రై చేసామన్నమాట బోటింగ్కి. ఇది చాలా ఎక్స్పీరియన్స్ చేయాలన్న ప్లేస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అలాగే తీసుకున్నాం. ఇది కర్ణాటక గార్డెన్. ఎంట్రీ రూపీస్ 100 రూపీస్ అనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు వెళ్ళామో మీకు కాసేపట్లో తెలుస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఏమైంది అంటే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. మొత్తం గ్రీనరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ సైడ్ వెళ్ళాము, ఎటు నుంచి రావాలో, ఎగ్జిట్ అసలు ఎలా ఉందో కూడా మాకు తెలీదు. బట్ మొత్తం ట్రై చేసాం. యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వెళ్ళాము అంటే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మీకు కనపడుతుంది. ఆ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పి వెళ్ళాం అనమాట. అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలీదు, కానీ ట్రై చేసాం ఇటుపక్కకి అటుపక్కకి వెళ్తూ. ఇంకా మీకు ఎలా అనిపించిందో ఈ ప్లేస్ కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఇంకొన్ని ఫొటోస్, కొన్ని డ్యాన్స్ వీడియోస్, కొన్ని రీల్స్ కూడా ట్రై చేసాం. ఇలా ఉంది వ్యూ మొత్తం. బాగుంది కదా. పీకాక్ బాగా డెకరేట్ చేశారు, బాగా ఎవరో కటింగ్ చేశారు. ఫౌంటైన్స్ అలాగే. మీకు చెప్పా కదా ఆ బ్రిడ్జ్ ట్రై చేయడానికి అని చెప్పి వెళ్ళాము అనేసి. సో ఆ బ్రిడ్జ్ ఎక్కడానికని ట్రై చేసాం. కొంచెం నడవాలి కూడా. ట్రై చేయాలి అంటే, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే. చాలా ఫిషెస్ ఉన్నాయి చూడండి, ఎంత బాగా వస్తున్నాయో అవి. కొంచెంసేపు చూశాను అలా బాగా కనపడతా ఉంటే. ఫౌంటైన్. వాన పడుతుందేమో అనుకున్నాం. నిన్నలాగా చాలా ప్లేసెస్ చూడలేకపోయాం, కొన్ని క్లోజ్ అయ్యాయి అని చెప్పేసి. బట్ లక్కీగా ఊటీ టు కూనూర్ దగ్గర వాన అయితే పడలేదు. బాగా ఎంజాయ్ చేసేసాం. ఇంకొక విషయం ఏంటి అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ ప్లేసెస్లో ఊటీని విజిట్ చేయండి. అప్పుడే మ్యాక్సిమం ఇలా క్లౌడ్స్ అనేవన్నీ కిందికి వస్తాయంట. మిగిలిన మంత్స్లో ఊటీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బట్ మరీ ఇన్ని వ్యూస్ అయితే ఉండవు అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే వ్యాలీ వ్యూ. ఇక్కడ టెలిస్కోప్ వ్యూ ఉంటుంది. 3 ప్లేసెస్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఒకటి కాలేజ్, అలాగే స్లీపింగ్ లేడీ అండ్ అలాగే ఒక చర్చ్ కూడా మనకు కనపడుతుంది అనమాట.
వాళ్ళే పొజిషన్ పెట్టిస్తారు. ఒకవేళ మనం ఇంకా ఏమైనా చూడాలి అంటే కూడా చూడొచ్చు. నేనైతే కాలేజ్ ఫస్ట్ కనపడిపోయింది, అలా చూశాను. ఆ తర్వాత స్లీపింగ్ లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్గా అది హిల్ అనేది అలా షేప్లో ఉంది, అందుకు దాన్ని ఆ వ్యూ అంటారు. అలాగే ఇంకొక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ దగ్గర కూడా చాలా మూవీస్ తీశారు అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. అండ్ ఇంకా మార్నింగ్ ఏం తినలేదని చెప్పి ఊటీ కదా, మ్యాగీ తినేసేసి స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇది మిలిటరీ సెంటర్, బయట లోపలికైతే అలో లేదు, బట్ బయట నుంచి అయితే మనం చూడొచ్చు. నాకైతే నచ్చింది. అండ్ అలాగే డ్రైవర్ కొన్ని చెప్పారు, ఇక్కడ సంథింగ్ ఏవో ఒక పాయింట్ దగ్గర 7 రోడ్స్ కనపడతాయి అన్నమాట. నేను ఎంచుకున్నాను కూడా, ఉన్నాయి. చాలా బాగుంది రోడ్. అండ్ అలాగే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఈ వేలో హార్న్స్ కూడా మనం యూస్ చేయకూడదు వెహికల్స్కి, అంత డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తారు అని చెప్పారు. ఇంకా అలాగే ఊటీలో వెళ్ళేటప్పుడు, ఈ మంత్స్లో వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ అండ్ అలాగే స్వెటర్స్ తీసుకొని వెళ్ళండి. మేమైతే చాలా కష్టాలు పడ్డాం. నిన్న వాన పడుతుంటే రెయిన్ కోట్స్ అప్పటికప్పుడు కొనుక్కొని, స్వెటర్స్ ఉన్నా కూడా మేము పెట్టుకోలే, మేము చలిని భరిస్తామని చెప్పి. వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంత వణుకు పుట్టిందో. చూడండి క్లైమేట్ అసలు ఎంత బాగుంది కదా. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ లైఫ్లో. ప్లీజ్ 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 ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి, మీ లైఫ్లో మెమరీస్ని కలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో. టీ గార్డెన్స్కి వెళ్తున్నాం అనమాట. దీనికి ఎంట్రీ లేదు, బట్ మనం వెళ్ళొచ్చు. లైక్ దాదాపుగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఉన్నాయంట, వాళ్ళకి చూపించారు. ఇలా రూట్ అంతా ఘాట్ రోడే ఉంది. టీ గార్డెన్స్ ఎంత బాగున్నాయో కదా. కానీ నాకు స్మెల్ అంత అనిపించలేదు. మేబీ ఏమైనా క్లైమేట్ వల్ల, లేకపోతే నా నోస్ ఏమైనా బ్లాక్ అయిందో లేదో నాకు తెలియదు, బట్ బాగుంది గ్రీనరీగా. ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటి అంటే డాల్ఫిన్ నోస్. ఇది ఎంట్రీ టికెట్ ఉంది, అరౌండ్ 50 రూపీస్. జస్ట్ ఒక 1 కిలోమీటర్ మనం నడిస్తే చాలు. ఒక ట్రెక్కింగ్ లాగా, లైక్ ఒక హిల్ లాగా పైకి వెళ్ళి చూస్తే డాల్ఫిన్ నోస్ కనపడుతుంది. యాక్చువల్గా నేను ఇక్కడికి రాను అన్నాను, బికాస్ ఎంట్రన్స్లో కొన్ని కోతులు ఉన్నాయన్నమాట. నాకు కోతులు అంటే చాలా భయం, ఎందుకో కూడా తెలీదు. బట్ మా ఫ్రెండ్స్ పిలుచుకొని వెళ్ళారు. మేము వెళ్ళేసరికి క్లౌడ్స్తో మొత్తం కవర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డాల్ఫిన్ నోస్ కనపడలేదు. ఒక్కొక్కరం ఒక్కొక్క హిల్ చూసి ఇది డాల్ఫిన్ నోస్, ఇది డాల్ఫిన్ నోస్, ఇది డాల్ఫిన్ నోస్ అని చెప్పుకున్నాం. నాకైతే నిజంగా కనపడలేదు. మీకు ఏమైనా కనపడిందో, లేకపోతే మీరు వెళ్ళింటే కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. మేఘాలు మొత్తం కవర్ అయిపోయేసరికి అర్థం అవ్వలేదు ఏ వ్యూ అని చెప్పేసి. బట్ క్లౌడ్స్ని అలా చూడడం మాకు నచ్చి కొంచెంసేపు అక్కడే ఉండి కొంచెంసేపు అలానే ఉన్నామన్నమాట. చిన్న చిన్న పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చేసారు. ఇంక ఇలా దారిలో ఇవి కనపడ్డాయి. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వీళ్ళు ఒక షాప్కి పిలుచుకొని వెళ్ళారు. అక్కడ ఆయిల్ అండ్ అలాగే చాక్లెట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. వాళ్ళు ఆయిల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. ప్లీజ్ వినండి, నేను వీడియో క్యాప్చర్ చేశాను. వీసింగ్, సైనస్, వన్ సైడ్ హెడేక్, రన్నింగ్ వస్తుంది. ఇది చూడండి, మైగ్రేన్కి, ఆస్తమా, వీసింగ్, సైనస్, రన్నింగ్ వస్తుంది. స్మెల్ చూడండి. 200 లీటర్ నీళ్ళు పోస్తాం, పచ్చి నీళ్ళు పోసి ఫుల్ హెయిర్ ప్యాకేజ్ చేస్తాం. చేసి అవర్ 9 hours ఫైర్స్ వస్తుంది. ఫైర్స్ వస్తుంటే పైగా పైప్ వస్తుంది, అక్కడ స్టీమ్ వస్తుంటే వచ్చి కూలింగ్ వాటర్. ఇది కూలింగ్స్ వస్తుంది. స్ప్రింగ్ నుంచి ఆయిల్, నీళ్ళు రెండు ఒకసారి ఒట్టుకొచ్చి, నీళ్ళు వచ్చి వెయిట్ జాస్తి కింద పోకూడదు, ఆయిల్ వచ్చి వెయిట్ కమ్మి పైన వచ్చు. ఇది చూడండి, ఇది పైన ఉన్నది, ఇది వచ్చి ఆయిల్, ఇది నీళ్ళు, ఫెర్టిలైజర్, ఇది ఆయిల్, ఇది నీళ్ళు. చేతి ఇది ఒరిజినల్ ఆయిల్, స్మెల్ చూడు. ఇంకిక్కడ చాక్లెట్ గురించి కూడా చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. సో వినండి మీరు కూడా. తీసుకొచ్చి ఇది కోకో ఫ్రూట్, ఇది కోకో ఫ్రూట్, ఇది కోకో ఫ్రూట్, ఇది కోకో సీడ్స్, ఇది కోకో గార్డెన్. ఈ ఫ్రూట్ నుంచి ఈ మారి సీడ్స్ వచ్చు. ఇప్పుడు మేము 3 ఆల్రెడీ మీకు ఫ్రీ శాంపిల్ ఇచ్చాను. మీరు టీనే తాగి చూడండి. మీకు టీ పొడి, హైలైట్, చాక్లెట్,
గరం మసాలా ఏదో కలిపి వేసుకుంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీ. ఇంకా స్ట్రాబెర్రీ ఫామ్, ఇది మాకు స్పెషల్గా చూపించారు, ముందు లేదంట, కొత్తగా పెట్టారు. ఊటీ ప్లేసెస్లో ఓన్లీ 2 ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయంట వీళ్ళకి. ఇక్కడైతే ఫ్రీ ఎంట్రీ. మేము ఒకవేళ ముందు వచ్చింటే మేము నిజంగానే స్ట్రాబెర్రీ ట్రై చేసేవాళ్ళం, బట్ వీకెండ్స్ కాబట్టి అయిపోయాయంట టెస్టింగ్కి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదే స్ట్రాబెర్రీ ఫామ్, మొత్తం వాళ్ళు స్ట్రాబెర్రీస్ని పండిస్తూ ఉంటారంట. వాళ్ళు ఎలా పండిస్తున్నారో అని కూడా చెప్పారు. అది విన్న తర్వాత ఇంత మెయింటైన్ చేయాలా అని అనిపించింది. లైక్ వాన పడినప్పుడు మళ్ళీ ఏమైనా అవుతాయని చెప్పేసి వాళ్ళు మళ్ళీ సపరేట్గా క్యాబ్స్ అవన్నీ తీసుకున్నారనమాట. స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు. చిన్నగా ఇప్పుడిప్పుడే బ్లాసమ్ అవుతున్నాయి. 7 to 8 months పడుతుంది స్ట్రాబెర్రీ కల్టివేషన్కి అని చెప్పారు. ఇలా స్ట్రాబెర్రీ ఫామ్ అండ్ అలాగే కొన్ని ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు, లైక్ స్ట్రాబెర్రీ క్రీమ్. అలాగే వాళ్ళు ఈ స్ట్రాబెర్రీస్ యూస్ చేసి కొన్ని నాన్ ఆల్కహాలిక్ వైన్స్ అవన్నీ ఉన్నాయి, బట్ మేమేం పర్చేస్ చేయలేదు. బట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మనం ఈరోజు వచ్చింది ఒరిజినల్ టీ ఫ్యాక్టరీకి. చూడండి ఎన్ని ఉన్నాయో. టీ ఎలా ఉంది, ఏ ఇయర్లో ఉంది అండ్ అలాగే దాని యొక్క కల్టివేషన్ అండ్ అలాగే దాని యొక్క ప్రిన్సిపల్స్ అవన్నీ చెప్పారు, ఎక్కడి నుంచి ఉంది అనేసి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అలా అయింది, సో క్లోజ్ అయింది. బట్ మిషన్స్ అయితే అలానే ఉన్నాయి, స్టాప్ అయ్యేది వర్కింగ్ అయితే మాత్రం. బట్ ఇందులో నుంచి టీ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. ద ఒరిజినల్ టీ అండ్ చాక్లెట్ మ్యూజియం. చాలా రీల్స్లో, చాలా యూట్యూబ్లో చూశాను. ఇది ఇక్కడ చాక్లెట్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ అలాగే ఇక్కడ తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అని చెప్పేసి వెళ్ళాము. చెప్పాయి కదా ఎవరు లేరు అని చెప్పేసి. సో ప్రాసెస్ క్లీనింగ్ జరుగుతుంది, లేదంటే అక్కడ టీ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. స్మెల్ కూడా బాగా వస్తుంది, ఏం లేకపోయినా కూడా మేబీ తయారు చేసి ఇలా చూస్తూ వచ్చేసాం. అండ్ ఇక్కడ టీ శాంపుల్కి కూడా ఇస్తారు తాగడానికి. మసాలా టీ, జింజర్ టీ, ఇలాచీ టీ అండ్ అలాగే చాక్లెట్ టీ కూడా ఉంది. నేను చాక్లెట్ టీ ట్రై చేయలేదు, మసాలా టీ ట్రై చేశాను. అండ్ అలాగే మసాలా టీ కూడా కొనేసాను ప్యాకెట్. ఇంకా చాక్లెట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇదంతా అదే ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీనే మొత్తం. మేబీ మేము అది ఓపెన్లో ఉన్నప్పుడు ఆర్ లైక్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చింటే బాగుండు, మాకు నిజంగా తెలిసేది. బట్ ఇప్పుడు తెలిసేసరికి మాకు కొన్నే తెలుసు, సో ఏం జరుగుతుందో కూడా తెలియదు. బట్ వీడియోస్ మాత్రం క్యాప్చర్ చేశాము. ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళింటే కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఇంకా అలా టీ నుంచి అక్కడ నుంచి డైరెక్ట్ వే అనమాట చాక్లెట్ మ్యూజియంకి కూడా. ఇది మేబీ ప్యాకెట్ ఫాయిలింగ్ అనుకుంటా, థింక్ సో. అవన్నీ టీ ప్యాకెట్సే. పౌడర్ మొత్తం అక్కడ ప్యాకెట్స్లోకి వెళ్తుంది. వాళ్ళు బాగా కేర్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. చూడండి, లైక్ అదే కట్ అయిపోతుంది. ఇప్పుడే అర్థమవుతుంది హ్యాండ్ యూస్ చేసి అయితే ఏది చేయట్లేదు, అన్నీ మిషన్స్తోనే. ఇంకా వాళ్ళు అవన్నీ తీసుకొని మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళేస్తారు, మళ్ళీ ఇంకా అవి మన దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇదిగోండి టీ పౌడరే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక ప్యాకెట్ రూపంలో నుంచి వచ్చి ఇక్కడ కింద పడిపోతాయి. ఆయన సింగిల్గా కట్ చేసి చూసి ఏమైనా లీకేజ్ అవేమన్నా ఉన్నాయేమో అని చెప్పి బాక్స్లో ప్యాక్ చేసి ఇంకా మనకు పంపిస్తారు. ఇందాక చెప్పినట్టు టేస్ట్కి ఇచ్చారు. ఇంకా ఇలానే పర్చేసింగ్ కూడా ఉన్నాయి, క్యాష్ కౌంటర్స్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు. చూడండి ఎన్ని టీ ఉన్నాయో, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదామా? వ్యూ అయితే ఇలా ఉండింది బయట, బట్ లోపల సేమ్ అదే, లోపలనే టీ మ్యూజియం పైనే అనమాట. చాలా ఎక్సైటెడ్ అయిపోయాం, బికాస్ ఇక్కడ ఒరిజినల్ చాక్లెట్స్ ఉంటాయంట. చాలా వరకు వెతికి వచ్చేసాం. ఈ 3 మాత్రం మేము ట్రై చేయడానికి వాళ్ళు ఇచ్చారు, ఇంకా మిగిలినవన్నీ మనీ పెట్టేకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేసేది కూడా చూపించారు, బట్ మేము లేట్గా వచ్చేసాం కాబట్టి కుదరలేదు. ఇంతకుముందు నేను టీ అలాగే ఆయిల్ అవన్నీ చెప్పేటప్పుడు అక్కడ కూడా కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను, కొంచెం నచ్చి. కానీ ఇది యూట్యూబ్లో చూసి వచ్చామన్నమాట. చాక్లెట్స్ చాలా చాలా బాగుంటాయి అని చెప్పేసి. చూడండి ఎంత బాగా చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. నా అలాగా చాక్లెట్ లవర్స్ అయితే మాత్రం బాక్సెస్ అన్నీ కావాలి అనేస్తారనమాట, కానీ అన్నీ తినలేము.
సో నాకు నచ్చిన చాక్లెట్స్ తీసుకున్నా. నేను ఎందుకో నట్స్ తిన్నాను, సో ప్లెయిన్ చాక్లెట్స్ ఒకటి అండ్ అలాగే బటర్ స్కాచ్ ట్రఫల్స్ అండ్ అలాగే రైస్వి నేను ఇందాక వాళ్ళు ఫ్రీగా 3 ఇచ్చారని చెప్పారు కదా, అందులో నాకు ఒకటి చాలా బాగా నచ్చింది, సో అక్కడ తీసుకున్నా. చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే, మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక బ్యాండ్ లాగా ఇస్తారు, హ్యాండ్ బ్యాండ్. అది హ్యాండ్కి కట్టుకున్న తర్వాత ఇలా బిల్లింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం హ్యాండ్కి చూపిస్తే అక్కడ నుంచి జరుగుతుంది. కానీ ఒక్కటైతే చెప్తున్నా, నాకు ప్రైస్ అయితే ఇక్కడ చాక్లెట్ మ్యూజియంలో చాలా ఎక్కువ అనిపించింది మిగిలిన దగ్గర అయితే. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. బికాస్ నేను ముందు కొన్న చాక్లెట్స్ కంటే ఇక్కడ బాగున్నాయి అని అన్నారు, బట్ టేస్ట్ నేను ఇంకా తెలీదు. నాకైతే ప్రైస్ ఎక్కువ అని అయితే అనిపించింది. ఇంకా స్ట్రీట్ షాపింగ్కి పిలుచుకొని వెళ్ళారు. అలా చూసాం హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ, కొన్ని ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూసాం హ్యాండ్ బ్యాగ్స్, కానీ నాకు అంత అనిపించలేదు, బట్ ట్రై చేసాం చూడడానికి. ప్రైసెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి.